నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా నేటి తరం దినపత్రిక అన్ని వాస్తవాలే వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ప్రధాన అంశాలు ఏంటో మనం ఒకసారి నేటి తరం దినపత్రికలో చూద్దాం. నిజానికి 2.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఇంకా ముందర ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఇటు టీఆర్ఎస్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఎన్నికల హడావుడిలో పడిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇక కారు పార్టీకి మనం గత కొంతకాలంగా వార్తా విశ్లేషణలో వస్తున్న భాగంగా ఆ కారుకి అయితే కష్టాలు ఉన్నట్టు ఉంది. ఎందుకంటే ఎవ్వరు కూడా బీఆర్ఎస్ సభలకు అక్కడ నిలబడతలేరు. అండ్ అలాగే కాంగ్రెస్ ఒకవైపు రైతు శ్రేయస్సును కోరుతూ ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు కూడా విడుదల చేసింది. అండ్ అలాగే ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు అకౌంటబిలిటీగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా బడ్జెట్ తక్కువగా ఉంది, అప్పుల పాలైన సరే మేము ఈ పథకాలు ఇస్తున్నాం అని చెప్తూ ప్రజల వద్దకు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంటే బీఆర్ఎస్ మాత్రం నా దగ్గరికే రండి అన్నట్టుగా అహంకార స్వభావాన్ని చూపిస్తున్న దాఖలాలు మనం చూస్తున్నాం. ఇదే విషయంపై మనకు ప్రధానంగా బ్యానర్ ఐటమ్ గా వచ్చింది. ఇక కారుకు కష్టాలు, గులాబీకి తిప్పలు, కొత్తగా ఎవరు కారెక్కడం లేదు అని చెప్పి ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మాకు టైం లేదు సార్ అంటూ జనాలు వెళ్ళిపోయే సభలు, బీఆర్ఎస్ సభలు మనకు కనిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ నేతలు రండి రండి రండి, విజయం మనదే, సభకు రండి అంటూ ఆడ పిలుస్తున్న దాఖలాలు. ఇక కారుకి అయితే సారు జనం నా వద్దకే రావాలి, ఫామ్ హౌస్ కే అంటూ ఇక్కడ మనం ఒక అది ఏఐ ఫోటో మనం చూస్తున్నాం. ఇక్కడ అహంకారం, కుటుంబ పాలన, అవకాశవాదులు, పరిపక్వత లేని నాయకులు, జనానికి దూరం, ఇది బీఆర్ఎస్ నాయకుల తీరు. కేసీఆర్ దండుపాల్యం అన్నట్టు ఇదంతా. ఇక మాటలు కాదు నమ్మకం కావాలని ప్రజలు, మాకు అవసరం లేదంటూ ప్రజలు చెప్తుంటే, ఇంకోవైపు కాంగ్రెస్ ప్రజల చెంతకు కాంగ్రెస్ పార్టీ వెళ్తూ జనాల్లోకి, సేవల్లోకి, ప్రజలకు చేరువలో నాయకులు, సేవలే మా లక్ష్యం, నమ్మకం మా గెలుపు బాట అంటూ కాంగ్రెస్ ఒక నిర్వచనాన్ని ఇస్తుంది. ఇక అసలు విషయాల్లోకి వెళ్తే ఎంత మొత్తుకున్నా సభలకు బీఆర్ఎస్ కార్యకర్తలే రావడం లేదు. 2.5 ఏళ్ల తర్వాత కూడా ప్రతిపక్షం వైపు ప్రజలు చూడడం లేదు. ఇది చాలా సిగ్గుచేటు. 2.5 సంవత్సరాల తర్వాత కూడా ప్రతిపక్షం వైపు ప్రజలు చూడట్లేదు అంటే ప్రతిపక్ష పార్టీ మీద నమ్మకం ప్రజలు కోల్పోయారు అనేది ఇక్కడ ప్రధానంగా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇక ఎందుకు కేసీఆర్ ధోరణి ప్రజలకు నచ్చడం లేదు? గెలిపిస్తేనే ప్రజల్లో ఉంటానంటే జనానికి అవసరమా? అవసరం లేదు. నన్ను గెలిపిస్తేనే వస్తా అంటే అది అవకాశవాద రాజకీయం, అధికారం కోసం రాజకీయం, అధికారం కోసం మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక రాజకీయ నాయకుడు జనం వద్దకు వెళ్ళాలి, కానీ జనమే తన వద్దకు రావాలనేది కేసీఆర్ ధోరణి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో కొంత నడిచింది ఆ మంత్రం, కానీ ఉద్యమ సంఘాల నాయకులు కలుస్తూ ఉండేవారు, వస్తూ ఉండేవారు, పోతూ ఉండేవారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ది అదే పోకట, అదే ధోరణి. అందుకే జనానికి కాస్త దూరం అయ్యారు, ఓడిపోయారు. ఓడిస్తే ఇంట్లో కూర్చుంటానన్నారు, అదే అనుసరిస్తున్నారు. ఫామ్ హౌస్ దాటి బయటకు రాకు, మాకు అవసరం లేదని జనం అంటున్న మాటలు ఇవి. ఇక అసలు వాస్తవాల్లోకి వెళ్తే ప్రజల చెంతకు వచ్చే కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఉన్నారు, జనానికి చేరువై సేవలు చేస్తున్నారు, నిత్యం జనంలో ఉంటున్నారు. కేటీఆర్, హరీష్ రావులు వీరిద్దరే వచ్చి చెబుతున్న మాటలే కార్యకర్తలు అసలు వినడం లేదు. సభలకు బలవంతంగా వచ్చినా కూర్చోవడానికి కార్యకర్తలకు మనసు ఒప్పడం లేదు. అందుకనే ఇగో ఇట్లా వెళ్ళిపోతున్నారు, ఇగో ఇట్లా వెళ్ళిపోతా ఉన్నారు. సభలు ఇక్కడ ఖాళీగా కనిపిస్తా ఉన్నాయి. సో మొత్తంగా ఒక్కసారి మనం కంటెంట్లోకి వెళ్తే ఇక నిజాలు వాస్తవానికి చాలా చేదుగా ఉంటాయి. వాటిని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేరు, ఎందుకంటే వాళ్ళు నిజం మాట్లాడరు కనుక. అలా వారికి అలవాటైపోయింది. ఉద్యమ కాలంలో వారి మాటలు చెల్లుబాటు అయ్యాయి. తెలంగాణ కోసమే కదా ప్రజలు కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చెప్పింది విన్నారు, చెప్పింది నడుచుకుంటూ వస్తున్నారు. ఇక ఉద్యమాన్ని రాజకీయానికి ముడిపెట్టి పదవులు ఆనాడు పొందారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఉద్యమ పార్టీగా మొదలైపోయి అది రాజకీయ పార్టీగా అవతరించేసి అధికారాన్ని కూడా చెలాయించుకున్నారు. అప్పుడు జనం వీళ్ళు నాయకులు చెప్పిన మాటను విన్నారు. ఇక 2004లోనే హరీష్ రావు మంత్రి అయ్యారంటే ఆయన చేసిన రాజకీయం లేదు, జనానికి ఆయన చేసిన మేలు లేదు. కానీ కేసీఆర్ పేరు మీద నాయకుడు అయ్యారు. కేసీఆర్ పేరు మీద చాలా మంది చిప్ప గతి లేని వాళ్ళు కూడా కేసీఆర్ పేరు చెప్పుకొని అందలాన్ని ఎక్కారు. చదువుకున్న విద్యార్థులు కూడా బల్క సుమన్ లాంటి కానీ, రసమే బాలకిషన్ కానీ, వీళ్ళందరూ కేసీఆర్ దయాదాక్షణ వలనే, వేముల వీరేశం అయితేనేమి, అండ్ అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు కేసీఆర్ దయాదాక్షణల మీద వచ్చిన వాళ్ళు. కేవలం సరే వాళ్ళు సంచులు ఇచ్చారా, డబ్బులు ఇచ్చారా, మూటలు మోసారా, ఊడిగం చేశారా, ఆయనకు సేవలు చేశారా,
అనేది పక్కన పెడితే కేసీఆర్ పేరు చెప్పుకునే రాజకీయాల్లోకి వచ్చి లబ్ధి పొంది ఫామ్ హౌజులు ఎక్కడ లేని ఆస్తులు సంపాదించుకున్నారు, అన్ని గక్కిస్తారు తెలంగాణ ప్రజలు. ఇక జనానికి ఆయన చేసిన మేలు లేదు, కానీ కేసీఆర్ పేరు మీదనే నాయకులు అయ్యారు. కేసీఆర్ కు కుడిభుజంగా పదవులు పొందారు. అలాగే కేటీఆర్ కూడా వచ్చారు. హరీష్ రావు ఎమ్మెల్యే మంత్రి అయినప్పుడు నేనెందుకు కాకూడదు అనుకున్నాడు. అమెరికాలో ఉద్యోగం చేసుకోవడం కన్నా ఉద్యమంలో ఉన్నట్లు కనిపిస్తే చాలు అని అనుకుని నాయకుడిగా గుర్తింపు వస్తుంది అని, ఎమ్మెల్యే పదవి వస్తుందని, పని పాట లేకుండా జీవితం గడిచిపోతుందని కేసీఆర్ తో జనం కలిసి ఉద్యమం చేస్తున్న సమయంలో తాను అంటే కేటీఆర్ అమెరికాలో ఉండడం సరైంది కాదని వచ్చేసానని కేటీఆర్ చెప్పే మాటల్లో నిజం లేదు. ఆ సొల్లంతా నిజం కాదు. ఇక అందుకే జనం కేటీఆర్ ను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు కేటీఆర్ కుటుంబం అంతా రాజకీయాల్లోకి వచ్చింది. అన్న కంటే ముందే చెల్లె కవిత వచ్చింది. ఆమె పదవులు అందలేదు, కానీ అంతకన్నా ఆదరణే ఎక్కువైపోయింది. తెలంగాణ బతుకమ్మగా కవితను కేసీఆర్ తన కూతుర్ని తెలంగాణ బతుకమ్మగా అమ్మగా మార్చేసిండు. అందుకనే ఇవాళ అదే టీఆర్ఎస్ పెట్టుకొని తెలంగాణ రక్షణ సేన పెట్టుకొని ఇవాళ అమ్మగా వస్తానంటుంది కవితమ్మ. ఇక 2014 వరకు బీఆర్ఎస్ లో లేకపోయినా తెలంగాణ ఉద్యమంలో మమేకమైందని నిజామాబాద్ నుంచి ఎంపీని చేశారు, ప్రజా ప్రతినిధిని కూడా చేశారు. కానీ తర్వాత ఎన్నికల్లో జనం ఆదరించలేదు, ఎన్నికల్లో గెలిపించలేదు. అప్పటి నుంచి ఆమె ఎన్నికల్లో గెలిచింది లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని సంతోష్ రావు కూడా రాజ్యసభ వచ్చింది. అసలు ఎవరు సంతోష్ రావు? ప్రజా ప్రస్థానంలో ఆయనకున్న పాత్ర ఏంది? ఉద్యమంలో ఎప్పుడన్నా ఉన్నాడా? లేకపోతే ముందు వరుసలో ఏనాడైనా రబ్బర్ బుల్లెట్ తిన్నాడా? లేకపోతే ఉద్యమం చేశాడా? వంట మార్పు చేశాడా? సకల జనుల సమ్మె చేశారా? ఏ తెలంగాణ ఉద్యమంలో ఏ కార్యాన్ని ఆయన ఎత్తుకున్నాడు? కేవలం తన పెదనాన్న కేసీఆర్ కి సేవలు చేయడం వల్లనే ఆయనకు ఎంపీ సీట్ వచ్చింది. ఇవాళ ఆయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక పెద్ద నాయకుడు అయిపోయాడు. ఇక కావాలి మరి ఏం చేస్తాం? తన చుట్టూ ఉన్న వాళ్ళను కేసీఆర్ ఆ విధంగా చూసుకున్నాడు, కానీ ఆయనకు చివరికి మిలిగింది ఏంది అనేది అర్థం చేసుకోవాలి. ఇక ఎప్పటి నుంచో తెలంగాణ కోసం పనిచేస్తూ సుదీర్ఘకాలం కేసీఆర్ తో సాగిన సీనియర్లు ఉన్నారు. అయినా వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. సంతోష్ రావుకు రాజ్యసభ ఇచ్చారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నారు. భవిష్యత్తులో పదవుల కన్నా పదవులు లేకున్నా లేకున్నా వచ్చినా రాకున్నా జీవితాంతం పెన్షన్ వస్తుంది కదా, దేశం అంతా తిరిగేందుకు ప్రత్యేక సదుపాయ కల్పన ఉంటుంది కదా. సంతోష్ ఏం చేశాడని రాజ్యసభ ఇచ్చారని ప్రశ్నిస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో తన వెంటే ఉన్నాడని, తన బాగోగులు చూసుకున్నాడని కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఆ సమయానికి తనకు మందులు అందిస్తూ తన ఆరోగ్యం సంతోష్ కాపాడాడు, అందుకే రాజ్యసభ ఇస్తున్నానని చెప్పారు. అంటే కేసీఆర్ సొంత ప్రాపర్టీ అనుకున్నాడు తెలంగాణ. కేసీఆర్ తన సొంత ఇలాకా అనుకున్నాడు తెలంగాణ. తెలంగాణ ప్రజలంటే కేసీఆర్ వాళ్ళు 100 మంది ఈ కాలగర్భంలో కలిసిపోయారు. నిజాం అంతటోనే ఉరికించుకుంటే బట్టలు ఇప్పి కొట్టిన జనం తెలంగాణ జనం. ఆత్మ గౌరవం పోరాట నినాదంతో ఉద్యమ స్ఫూర్తికి నాంది పోసిన నేల ఇది, పోరాటాల పురిటిగడ్డ. ఎందుకంటారు పోరాటాల పురిటిగడ్డ అని? ఆత్మ గౌరవంతో బతుకుతున్నాం కాబట్టి. ఒక మాట అంటే పడం, బాంఛనని సేవ చేసుకొని ఎంత కష్టానికైనా మనం భరిస్తాం, కానీ ఒక్క మాట అంటే ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి, మన ఉనికికి దెబ్బతీస్తే మాత్రం సంపి బొందబెడతాం. ఇది తెలంగాణ పౌరుషత్వం. ఇక ఇలా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు పదవులను తన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ఆనాడు పనిచేశారు. నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన కవితను కూడా 2 సార్లు ఎమ్మెల్సీని చేశారు. పదవులు రాక 10 ఏళ్ల పాటు ఎదురు చూసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఉద్యమ సమయంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వారు ఉన్నారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ నమ్ముకొని ఉన్న ఆస్తులని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఏనాడు కేసీఆర్ ఆదరణ లభించలేదు. కేవలం సంతోష్ తనకు మందులు వేశాడని, కవితమ్మ నా సొంత బిడ్డని, కేటీఆర్ నా సొంత కొడుకని, హరీష్ రావు నా మేనల్లుడని, ఇలా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని అందరికీ 2 సార్లు నిజామాబాద్ నుంచి కవితమ్మ ఓడిపోయినా ఆమెను ఎమ్మెల్సీ చేసి పెట్టినా కానీ ప్రజల్లో రాజకీయంగా మాకు ఆదరణ దొరకలేదు. కేవలం గౌరవం లభించింది. ఎందుకు? అది కేసీఆర్ ద్వారానే తప్ప ఆమె సంపాదించుకున్నది ఏమీ లేదు. జాగృతి అని సార్లు ఏమని జాగృతి పక్కన పెట్టని తిట్టిన కాలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్కి నచ్చలే ఆ రోజున. ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉండు అని చెప్పేసి తన కూతురైనా అంత హద్దులో పెట్టుకున్నాడు. కానీ ఇవాళ ఏమైంది? ఆయన ఫామ్ హౌస్కు అయిపోయాడు, ఇద్దరు చెరోరోకు అయిపోయారు. ఇక కొంతమంది కేసీఆర్ ను పక్కన పెట్టుకున్న వారు కూడా కేసీఆర్ ఓడిపోగానే పార్టీని వీడిపోయారు. ఎందుకంటే అవకాశవాదులతో అవకాశవాదులే చేతులు కలుపుతారు.
పదవుల కోసమే వస్తారు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన వారిని కేసీఆర్ దగ్గర కూడా రానియలేదు. వాళ్ళు ఎట్లా వస్తారు? కేసీఆర్తో వెన్నంటి ఉండి ఆల నరేంద్ర నుంచి నాయన నరసింహారెడ్డి దాకా ఎంతమంది నవీన్, మన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న నవీన్ యాదవ్ తండ్రి కూడా, అన్న కూడా కేసీఆర్ని ఎంతగా కేసీఆర్ వెంట నడిచారు. ఎంతమంది, 100 మంది కేసీఆర్ వెంట నడిచి వాళ్ళందరూ ఆగమైపోయారు. కొంతమంది జీబులు ఇచ్చిర్రు, కొంతమంది కార్లు ఇచ్చిర్రు, కొంతమంది డబ్బులు ఇచ్చిర్రు. ఇలా పార్టీ కోసం కొంతమంది ఫండ్స్ ఇచ్చారు. ఇలా వాళ్ళందరినీ వాడుకున్నాడు, వదిలేశాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం కేసీఆర్ ఇదంతా చేశాడు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన వారిని కేసీఆర్ దగ్గర కూడా రానియలేదు, వారికి పదవులు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ను నమ్ముకున్న వాళ్లకు తీరని అన్యాయం చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే రాజయ్యను మంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా దింపేసి కడియం శ్రీహరిని మంత్రిని చేశాడు. బీఆర్ఎస్ ఓడిపోగానే ఆయన కారు దిగేశారు, కాంగ్రెస్ లోకి ఎక్కేశారు. అవకాశవాదం. ఇక ఆసుపత్రిలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావును పరామర్శించి పిలిచి ఎమ్మెల్సీని, మంత్రిని, ఎమ్మెల్యేని చేస్తే ఆయన కూడా కేసీఆర్ ని కాదని వెళ్ళిపోయారు. ఇలా చాలా మంది వెళ్ళిపోయారు. కేసీఆర్ నాయకత్వం వారికి నచ్చలేదు, కేసీఆర్ ఒంటెద్దు పోకడం నచ్చలేదు, మొత్తానికి కేసీఆర్ వ్యవహార శైలి వారికి నచ్చలేదు. అందుకే కేసీఆర్ ఎప్పుడు దిగిపోతే అప్పుడు వెళ్ళిపోదామనే రెడీగా చాలా మంది ఉన్నారు. కేసీఆర్ ఓడిపోగానే పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. అయినా కేసీఆర్ లో అహం తగ్గలేదు, జనం మీద ప్రేమ కలగడం లేదు. కేటీఆర్, హరీష్ రావులను ఊరు మీదకు వదిలేస్తే కార్యకర్తలే సభకు రావడం లేదు. బలవంతంగా వచ్చిన పట్టుమని 10 నిమిషాలు కూడా కూర్చోవడం లేదు. మొత్తానికి బీఆర్ఎస్ కు జనం లేరు. గులాబీ నేతలకు తప్పని తిప్పలు, కారుకొచ్చిన పెద్ద కష్టాలు ఏంటంటే వాళ్ళ అహం అనేది ఇంకా వీడతలేదు. జనాలు చీదరించినా వీడతలేదు, తన చుట్టూ ఉన్న నాయకులు వెళ్ళిపోయిన అహం తగ్గలేదు. అరే ఇలాంటి వాళ్ళు 100 మందిని తయారు చేసుకుంటా పోయి తెలంగాణ ఉద్యమం తయారు చేసిందే నేను, మరిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిందే నేనన్న అహం ఒక్కటి ఆయన ఇంకా అహం బ్రహ్మోస్మి అని అన్నారు కదా, ఆ అహం మాత్రం ఆయన తల నిండా ఉంది. కాబట్టి ఆయన రోజు రోజుకి పతనమైపోతున్నాడు. కేసీఆర్ ఎంత పేరు తెచ్చుకున్నాడు అంతకంతకు దిగజారిపోయి ఇవాళ కారు పరిస్థితి కష్టాల పాలవుతుంది. గులాబీ పార్టీకి తిప్పలనేవి ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అహం అనేది వీడకపోతే ఎంత ముత్తుకున్నా ఇవాళ కేటీఆర్, హరీష్ రావులు ఎంత కామెంట్ చేసినా జనం పట్టించుకోవట్లేరు, వాళ్ళ మాటను వినట్లేరు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఇలా వాస్తవం తెలుసుకున్నారు. త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను ఇలా ఫ్రీ బస్ అయితేనేమి, లేకపోతే రైతులకు ఇవాళ నిధులు జమ చేయడం అయితేనేమి, ఇలా ఇందిరమ్మ ఇళ్ళు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో కాంగ్రెస్ ఇస్తున్న పథకాలను జనం స్వీకరిస్తున్నారు. ఇంకో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ అయితే పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. సరే ఇంకా 10 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత సంగతి, కానీ ఒకసారి అవకాశం ఇచ్చాం, ఇంకోసారి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి పని చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే అకౌంటబిలిటీ, జవాబుదారీతనంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే ఆ జవాబుదారీతనం లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా పక్కన పెట్టేవాళ్ళు. ఇగో బడ్జెట్ లేదు, కేసీఆర్ ఇగో ఇంత అప్పులు చేశాడు, ఈ విధంగా ఉంది, అయినా సరే మేము చేస్తున్నామని ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ ప్రజల వద్దకు వెళ్తూ ప్రజలకు ఉన్న వాస్తవాలు చెప్తూ ప్రజల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం ఉంది కాబట్టి ముందుకు సాగుతోంది. ఇక కారు కష్టాలు 10 సంవత్సరాలు అవకాశవాద రాజకీయం చేసుకొని తన అనుకున్న వాళ్ళకి అనుయాయులకే కట్టుబెట్టి పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది అగ్రనేతలను కూడా తుంగలో దొక్కి అహంతోని ఇవాళ ఆ ఫామ్ హౌస్ దాటి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ బయటకు వచ్చి తెలంగాణ సమాజానికి ఒక దిశానిర్దేశం చేయలేని దుస్థితి ఏర్పడుతుందంటే కష్టాలు రాకపోతే ఇంకేమొస్తాయి? ఇక ఇది ప్రత్యేక విశ్లేషణ మొదటి పేజీ. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్.